అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆరాధ్య పార్ట్ 10. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక స్టోరీకి వెళ్తే, ఆరాధ్య నా కొడుకు వచ్చేశాడు అని అత్తమ్మ గొంతులో ఎన్నడూ లేని ఒక తెలియని ఆవేదన, ఆనందం. కుర్చీలోంచి ఒక్కసారిగా పైకి లేచిన అత్తమ్మ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ వ్యక్తి వైపు పరుగున వెళ్ళింది. ఓహో, ఇతని పేరు జయ్ అన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరిగా వెళ్ళి అతన్ని పలకరిస్తూ ఉన్నారు. ఎవరో తెలియకపోయినా మన ఇంటికి వచ్చిన అతిథి కదా అని నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళాను. అసలు మా జ్ఞాపకం ఏమైనా ఉందా నీకు అని దర్శ్ రాజ్ ఇద్దరు ఒకేసారి అడిగారు. అబ్బో, మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో తెలుసా అని జై చాలా డ్రామా చేస్తూ చెప్పేసరికి ఇంట్లో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. నాన్న అతన్ని ప్రేమగా హత్తుకొని, ఎలా ఉన్నారా అని అడిగారు. నేను చాలా బాగున్నాను నాన్న అంటూ జై బదులిచ్చాడు. కానీ ఇక్కడే నాకు సందేహం మొదలైంది. ఇతను మా మావయ్య నాన్న అని ఎందుకు పిలుస్తున్నాడు? నేను ఆ ఆలోచనలోనే ఉండగా అత్తమ్మ నన్ను పరిచయం చేసింది. తను ఆరాధ్య, ఆరో భార్య అని అమ్మ చెప్పగానే జై ఒక్క క్షణం నిశ్శబ్దంగా నా వైపు చూశాడు. ఆ తర్వాత అతనున్న మాటకి నా బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అసలు ఈడియట్కి ఇంత మంచి భార్య ఎలా దొరికింది అంటూ అతను సరదాగా అనేసరికి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. నేను మాత్రం తలదించుకొని మెల్లగా నవ్వుకున్నాను. ఇక్కడ ఈడియట్ ఎవరున్నారో అందరికీ తెలుసులే అంటూ ఆరవ్ అక్కడికి వచ్చి నా పక్కన నిలబడ్డారు. జై వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి గట్టిగా హత్తుకున్నాడు. ఆ కౌగిలి చూస్తూ ఉంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ తర్వాత కలుసుకున్నారని అర్థమైంది. అసలు నువ్వు ఎందుకు తిరిగొచ్చా అని ఆరవ్ పెదవుల మీద చిన్న వెటకారపు నవ్వు. అమ్మా చూడు నన్ను ఏమంటున్నాడు అంటూ జై ఒక చిన్న పిల్లల్లా బొంగమూతి పెట్టి కంప్లైంట్ చేశాడు. వాడు అనేవన్నీ పట్టించుకోకు, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అమ్మ చెప్పడంతో జై తలూపి పైకి వెళ్ళాడు. కాసేపటికి జై కిందకి వచ్చాడు. ఇప్పుడు ఆరో పక్కనే కూర్చున్నాడు. ఈసారి మాత్రం తిరిగి వెళ్ళవు కదా అని పిన్ని కళ్ళల్లో ఏదో ఆశ, ఒక చిన్న ఆవేదన. అతను నవ్వుతూ లేదు అన్నట్టు తల ఊపాడు. అసలు ఆరో పెళ్ళికి ఎందుకు రాలేదు నువ్వు అని అత్తమ్మ సూటిగా అడిగేశారు. రాకపోవడమే మంచిదైందమ్మా, లేకపోతే ఆరాధ్యాని నేనే ఎత్తుకుపోయేవాణ్ణి అంటూ జై ఆట పట్టిస్తూ ఆరవ్జీని భుజం తట్టాడు. కానీ ఆరవ్ మాత్రం దానికి సమాధానం చెప్పలేదు. నిశ్శబ్దంగా తలదించుకున్నారు. మరి ఇకపై ఇక్కడే పనిచేస్తావా అని బాబాయ్ అడిగారు. అవును, నా కంపెనీ ఇక్కడికే షిఫ్ట్ అయిపోయింది కాబట్టి నా మెన్షన్లోనే ఉంటాను అని జై చెప్పగానే అందరూ అతని వైపు కోపంగా చూశారు. అతను మాత్రం తనకేం తెలియనట్టు నవ్వేశాడు. కానీ నాకు ఒక విషయం అర్థమైంది. జై వచ్చినప్పటి నుండి రియా మాత్రం ఎందుకో చాలా సైలెంట్గా ఉంది. ఎందుకో అని ఆలోచిస్తూనే అసలు ఈ కుటుంబంతో అతనికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలని ఆరాటపడ్డాను. అబ్బా, భలే రుచిగా ఉంది భోజనం అని జై తింటూ మెచ్చుకున్నాడు. ఇవన్నీ ఆరాధ్య చేసింది అని అత్తమ్మ చాలా గర్వంగా చెప్పారు. జై మళ్ళీ నా వైపు తిరిగి, నువ్వు మల్టీ టాలెంట్వి అన్నమాట. అమ్మా, నాకు తనలాంటి అమ్మాయినే చూడు. అయినా ఆరాధ్య, ఈ ఆరవ్ గనుక నన్ను సరిగ్గా చూసుకోకపోతే వెంటనే నా దగ్గరకు వచ్చాయి అంటూ కన్నుగిట్టాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆరవ్ ఒక్కసారిగా జై వైపు కోపంగా చూశాడు. ఆ నవ్వులు కబుర్ల మధ్య డిన్నర్ పూర్తయింది. ఆ తర్వాత ఆరవ్ జై ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు. ఆరవ్ జైని ఎన్ని రోజుల తర్వాత చూడటం చాలా సంతోషంగా ఉంది. కానీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినందుకు నా మనసులో ఎక్కడో చిన్న కోపం. ఎలా ఉన్నావు అని గార్డెన్లో సోఫాలో కూర్చొని అడిగాను. బాగున్నాను అన్నాడు. కానీ అతని మాటల్లో ఏదో అబద్ధం దాగి ఉందని నాకు తెలుసు. ఇంకోసారి కనుక నాకు చెప్పకుండా వెళ్ళిపోయావా, నిన్ను ఇక్కడే చంపేస్తాను, జాగ్రత్త అన్నాను. అతను మాత్రం 2 చేతులెత్తి సరేలే బాబూ అన్నట్టు నవ్వాడు. ఆరాధ్యతో నీ బంధం ఎలా ఉంది అని అడిగాడు జై. నేను ఒక దీర్ఘ శ్వాస వదిలి, అసలు ఏం జరిగింది, పెళ్ళి ఎలా పీటల మీద ఆగిపోయింది, ఆ అమ్మాయి ఎలా పారిపోయింది, చివరకు ఆరాధ్యతో నా పెళ్ళి ఎలా అయింది, మొదట్లో నేను తనని ఎంత నరకం చూపించానో అన్నీ చెప్పాను. నీకేమైనా పిచ్చి పట్టిందరా, ఒక అమ్మాయితో అలా ఎలా ప్రవర్తించావు అని జై గొంతులో కోపం, ఆవేదన. నేనేం మాట్లాడలేక తలదించుకున్నాను. నాలో గిల్ట్ నన్ను తినేస్తోంది. నేను ఇప్పుడు అంతా సర్దిద్దుకోవాలని చూస్తూ ఉన్నాను అని మెల్లగా అన్నాను. అది నీ పర్సనల్ లైఫ్, కానీ ఆరాధ్య మాత్రం చాలా మంచి మనసున్న అమ్మాయిలా అనిపిస్తోంది అంటూ జై చిన్నగా నవ్వాడు. తర్వాత అతను వెళ్ళిపోయాక పడ్డ కష్టాల గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆరాధ్యకి ఎలా సారీ చెప్పాలో కొన్ని టిప్స్ కూడా ఇచ్చాడు. నిజానికి జై నా ప్రాణ స్నేహితుడు. తను ఒక్కసారి నవ్వితే చాలు, చుట్టూ ఉన్న వాతావరణమే మారిపోతుంది.
జైతో మాట్లాడి నేను గదిలోకి తిరిగి వచ్చేసరికి ఆరాధ్య మంచం మీద కూర్చునే ఉంది. తను నా వైపు చూస్తున్న చూపులోనే ఏదో చెప్పాలని అనుకుంటున్నట్టు, కానీ లోపలే ఆపుకుంటున్నట్టు అనిపించింది. నేనేం బలవంతం చేయలేదు. మెల్లగా సోఫా వైపు నడుస్తుండగా తన మృదువైన గొంతు నన్ను అక్కడే ఆపేసింది. మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని చాలా సంకోచిస్తూ అడిగింది. నువ్వు నన్ను అడగడానికి పర్మిషన్ అక్కర్లేదు ఆరాధ్య, ఏదైనా అడగచ్చు అంటూ నేను తన వైపు తిరిగాను. అసలు జైకి మన కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అని తన గొంతులో ఏదో తెలియని ఆరాటం, కుతూహలం. నిజమే, ఇప్పటి వరకు తనకి ఈ విషయం ఎవరూ చెప్పలేదు కదా అని అనుకున్నాను. నేను ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆ కథ చెప్పడానికి మంచున కూర్చున్నాను. తను మా అత్తయ్య మొదటి భర్త కొడుకు. జై పుడుతుండగానే వాళ్ళమ్మ చనిపోయింది. నాన్న జై తండ్రి ప్రాణ స్నేహితులు. అత్తయ్య మొదటి పెళ్లి బంధంలో విడాకులతోనే ముగిసిపోయింది. నాన్నే చొరవ తీసుకొని జై తండ్రితో ఆమెకు పెళ్లి జరిపించారు. తను చాలా మంచివాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. జై తండ్రికి ఒంట్లో బాగలేక చనిపోయారు. అయినా ఆ పెళ్లి బంధంలో అత్తయ్య ఎప్పుడూ సంతోషంగా లేదు. ఎందుకంటే ఆ కుటుంబం మనలాగా అంత ధనవంతులు కాదు. ఆయన చనిపోయాక అత్తయ్య జైని తీసుకొని మళ్ళీ మన ఇంటికే వచ్చేసింది. అయితే దురదృష్టం ఏంటంటే ఆమె జైని ఎప్పుడూ తన కొడుకులా చూడలేదు, సరిగ్గా చూసుకోలేదు. జైని అనాథ శరణాలయంలో పడేయాలని చూసింది. కానీ నాన్న ఒప్పుకోలేదు. జైకి ఇంట్లో ఏ లోటు రాకుండా అందరితో సమానంగా చూసుకున్నారు. జై మనస్తత్వం కూడా అందరికీ నచ్చేలా ఉండటంతో ఇంట్లో వాళ్ళంతా అతన్ని ప్రేమగా ఓన్ చేసుకున్నారు. కానీ సరిగ్గా 4 ఏళ్ల క్రితం జై ఎవరికీ చెప్పకుండా ఒక్కసారిగా అమెరికా వెళ్ళిపోయాడు. తను ఈ ఇంటికి ఒక భారం అయిపోతున్నానేమో అన్న భావన అతన్ని వెంటాడింది. ఇప్పుడు తిరిగి వచ్చిన అత్తయ్య భయంతో ఇక్కడ ఉండడానికి ఇష్టపడట్లేదు. అందుకే తన మెన్షన్లోనే ఉంటానంటున్నాడు. నా మాటలు వింటున్న ఆరాధ్య కళల్లో తెలియని ఒక బాధ. ఒకవేళ చేయబడిన కష్టం తన జీవితానికి ఎక్కడో కనెక్ట్ అయిందేమో. ఆ క్షణంలో మా ఇద్దరి మధ్య ఒక నిశ్శబ్దం ఆవరించింది. కాసేపటికి తాను మెల్లగా గుడ్ నైట్ అని చెప్పి దుప్పటి ముసుగేసి అటువైపు తిరిగి పడుకుంది. గుడ్ నైట్ అని నేను కూడా మెల్లగా గుసగుసలాడి తన వెనుక వైపు చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తూనే ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. మరుసటి రోజు ఉదయం నేను తెల్లవారుజామునే లేచి జిమ్కి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి నాకంటే ముందే జై అక్కడ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ కనిపించాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. గుడ్ మార్నింగ్ బాస్ నవ్వుతూ పలకరించాడు. గుడ్ మార్నింగ్ అంటూ నేను కూడా వర్కౌట్ మొదలుపెట్టాను. నేను రేపటి నుండి కంపెనీలో జాయిన్ అవుతున్నాను వెయిట్స్ ఎత్తుతూనే అన్నాడు. కానీ రేపు సాయంత్రానికి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. రేపు ఆమె వచ్చేస్తోంది. ఆమె ఇక్కడుంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అన్నాడు. నేను వర్కౌట్ ఆపేసి అతని వైపు సీరియస్గా చూశాను. నువ్వు ఇక్కడే ఉండాలంటే నేను నీ కాళ్ళ మీద పడి బతిమలాలా ఏంటి అని సరదాగా అన్నాను. అతను నవ్వేస్తూ అంత సీన్ లేదులే బ్రో అన్నాడు. సరిగ్గా అదే సమయానికి దర్శ్ రాజ్ ఇద్దరూ ఎంతో ఎనర్జీతో జిమ్లోకి అడుగుపెట్టారు. గుడ్ మార్నింగ్ భయ్యా అని దర్శ్ ఎంతో ఉత్సాహంగా అరిచాడు. గుడ్ మార్నింగ్ బాయ్స్ అని జై తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇక ఆ తర్వాత మేమంతా ముచ్చట్లతో మునిగిపోయాం. అందరం కలిసి బయట ఎక్కడికైనా ట్రిప్స్ ప్లాన్ చేయాలని డిస్కషన్ మొదలుపెట్టాం. ఆరాధ్య కిచెన్లో అత్తమ్మ నాకు జైకి ఇష్టమైన వంటకాల గురించి చెప్తూ ఉన్నారు. అతనికి పన్నీర్ పరోటాలంటే ప్రాణం అంటూ అమ్మ నవ్వుతూ పిండి కలుపుతూ ఉన్నారు. పక్కనే పిన్ని కూరగాయలు కట్ చేస్తూ ఉంది. నేను మాత్రం మౌనంగా నిలబడి వాళ్ళని చూస్తూ ఉన్నాను. అంతలోనే ఒక్కసారిగా జై కిచెన్లోకి ఎంటర్ అయ్యాడు. తను రాగానే ఆ గదిలో ఒక తెలియని సందడి మొదలైంది. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ లేడీస్ అని కౌంటర్కి ఆనుకొని నిలబడి చాలా నాటకీయంగా పలకరించాడు. గుడ్ మార్నింగ్ మేమంతా ఒకేసారి నవ్వేస్తూ చెప్పాం. అసలు మీ చేతి వంటని ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటూ కళ్ళ నీళ్ళు తుడుచుకుంటున్నట్లు యాక్టింగ్ చేశాడు. అతని అల్లరి చూసి మేమంతా నవ్వడం ఆపుకోలేకపోయాం. అయినా అమ్మ పిన్ని మీరిద్దరూ ఇంత అందంగా ఎందుకున్నారు? అసలు మా నాన్నని బాబాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు అంటూ జై అల్లరిగా అడిగేసరికి సరిగ్గా అదే సమయానికి నాన్న బాబాయ్ ఇద్దరూ లోపలికి వచ్చారు. ఏం చేస్తాను చెప్పు, నాకు మంచి మొగులు దొరక్క దిక్కులేని వీళ్ళని చేసుకోవాల్సి వచ్చింది అని పిన్ని కూడా జై మాటలకి శృతి కలిపింది. ఒరేయ్ వీడికి త్వరగా ఏదో ఒక పెళ్లి చేయండి రా, లేకపోతే పక్కోడి పెళ్ళాన్ని లైన్లో పెట్టేలా ఉన్నాడు అని బాబాయ్ నవ్వుతూ జోక్ చేశారు. అయితే త్వరగా నాకు పిల్లని వెతకండి మరి అని జై కళ్ళల్లో కొంటతనం. మేం వెతకాలా లేక నువ్వే ఎవరినైనా లైన్లో పెట్టావా అని అత్తమ్మ అలా అడుగుతున్న సమయంలోనే రియా కిచెన్లోకి అడుగుపెట్టింది. నాకు ఆల్రెడీ ఒకరంటే చాలా ఇష్టం, త్వరలోనే మీకు పరిచయం చేస్తాను అని జై అన్న ఆ మాటలు ఎవరినో ఉద్దేశించి బహుశా రియాని ఆట పట్టించడానికి అన్నట్టుగా అనిపించాయి.
వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దం, ఆ టెన్షన్ నా కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. అబ్బో, నీ సర్వీసు చాలా స్పీడ్గా ఉందే అని అత్తమ్మ అనేసరికి చేయి మళ్ళీ ఒక కొంట నవ్వు నవ్వాడు. వావ్, పరోటా మాత్రం అద్భుతంగా ఉంది అంటూ జై ఎంతో ఆకలిగా ఇష్టంగా తినడం మొదలుపెట్టాడు. నేను మెల్లగా ఆరో వైపు చూశాను. జైని చూస్తూ ఆయన పెదవుల మీద ఒక చిన్న నవ్వు, హాయినిచ్చే నవ్వు దాకుంది. జై అంటే ఆయనకి ఎంత ప్రాణమో ఆ చూపు చూస్తేనే అర్థమైపోతుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకుందామని గార్డెన్కి వెళ్ళాను. రంగురంగుల పూల మధ్య కూర్చొని ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉండిపోయాను. చల్లటి గాలి, ఆ పూల సువాసన నా మనసులోని అలజడిని ఒక్కసారిగా దూరం చేశాయి. హాయ్ అని ఎంతో ఉత్సాహంగా వినిపించింది జై గొంతు. నేను ఎటువైపు తిరిగేసరికి తను ఎప్పటిలాగే తన బ్రైట్ స్మెల్తో నా వైపు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. నేను ఇక్కడ కూర్చోవచ్చా అని జై అడిగాడు. నేను నవ్వేసి, ఎందుకు కూర్చోకూడదు, కూర్చోండి అని అన్నట్టు తలూపాను. తను నా పక్కనే కూర్చొని కాసేపు ఆ పూల వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నీ గురించి ఏదైనా చెప్పు ఆరాధ్య, నాకు తెలుసుకోవాలని ఉంది అని చాలా ఆసక్తిగా అన్నాడు. నేను చిన్నగా నవ్వేసి, నా గురించి అంత ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవడానికి ఏమీ లేదు అన్నాను చాలా నిజాయితీగా. ఆ క్షణంలో జై నా వైపు ఒక వింతైన చూపు చూశాడు. ఆ చూపు వెనుక ఉన్న భావాన్ని నేను అంత ఈజీగా మర్చిపోలేను. ఎందుకంటే ఆ కళ్ళల్లో నాకు బాగా పరిచయం ఉన్న ఒక తెలియని ఆవేదన, ఒక ఒంటరితనం కనిపించాయి. అయితే మన ఇద్దరిది ఒకే పడవ అన్నమాట అంటూ జై చాలా బాధగా నవ్వాడు. అతని మనసులో నొప్పిని నేను గమనించాను. అందుకని నేనేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఆరవ్ ఆల్రెడీ నా గురించి నీకు చెప్పే ఉంటాడు కదా అని అడిగాడు. నేను అవునన్నట్టు తలూపాను. నాకంతా చెప్పారు అన్నాను. అంతే అంటూ ఒక బలహీనమైన నవ్వు నవ్వాడు. అంతకు మించి నా జీవితంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆరాధ్య అని జై అన్నాడు. అతని పరిస్థితి చూసి నా మనసు ఒక్కసారిగా బరువెక్కింది. కానీ వాతావరణాన్ని కాస్త తేలికపరుద్దామని, సరే ఇవన్నీ పక్కన పెట్టండి, ఇంతకీ మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరు అంటూ అల్లరిగా అడిగాను. అంతే, ఒక్కసారిగా జై ముఖంలో హావభావాలు మారిపోయాయి. ఎప్పుడూ అంత యాక్టివ్గా ఉండే వ్యక్తి ఒక్కసారిగా సిగ్గుపడిపోతూ, అబ్బే అదేం లేదులే అంటూ తలగొక్కున్నాడు. నాకు నవ్వు వచ్చేసింది. ఒక్క క్షణం క్రితం చాలా సీరియస్గా ఉన్న మనిషి ఇప్పుడు చూస్తే స్కూల్ పిల్లాడిలా సిగ్గుపడుతున్నాడు. ప్లీజ్ చెప్పండి, ఇది నా హంబల్ రిక్వెస్ట్ అంటూ చిన్న పిల్లల బ్రతిమాలను. తను కాసేపు సంకోచించి ఆ తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. నిజానికి ఈ విషయం నేను ఇప్పటి వరకు ఒక్క ఆరవ్కి తప్ప ఎవరికి చెప్పలేదు. కానీ ఇప్పుడు నీకు కూడా చెప్తున్నాను, ఎవరికి చెప్పావు కదా అని అడిగాడు. నేను చాలా ఎక్సైట్మెంట్తో తలూపాను. నిజానికి నేను మొదటి నుండి రియాని ప్రేమిస్తున్నాను అంటూ జై సిగ్గుపడుతూ తన మనసులో మాట బయటపెట్టాడు. నిజంగానా? మీరు రియాని ప్రేమిస్తున్నారా? ఓ మై గాడ్, నాకైతే తను కూడా మిమ్మల్ని ఇష్టపడుతోందని అనిపిస్తోంది. నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే జై ఇక్కడికి వచ్చినప్పటి నుండి రియా ప్రవర్తనలో ఉన్న ఆ మార్పును నేను గమనిస్తూనే ఉన్నాను. అతను అవునంటూ తలూపాడు, కానీ అతని కళ్ళల్లో ఏదో అస్పష్టత, ఒక తెలియని భయం. అవును కావచ్చు, తను నేను ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తోంది, కానీ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అయినా ఒకవేళ నా ఊహ తప్పైతే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఎక్కడ పాడైపోతుందో అని భయంగా ఉంది. అయ్యో, మీరు అస్సలు భయపడకండి, నేనున్నాను కదా, నేను మీకు హెల్ప్ చేస్తాను అన్నాను చాలా కాన్ఫిడెంట్గా. అంతే, ఒక్కసారిగా అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. నిజంగానా? ఎలా హెల్ప్ చేస్తావు అని అడిగాడు. అది నాకు ఇంకా తెలియదు, కానీ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అని నేను అంటంతో మా ఇద్దరి మధ్య మళ్ళీ నవ్వులు పూసాయి. కాసేపు అయ్యాక జై నా వైపు చూసి, అయినా నువ్వు నా ఈడియట్ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఊహించని ఆ ప్రశ్నకు నా ముఖం ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రపడింది. ఏం చెప్పాలో తెలియక, నాకు తెలియదు అని ఒప్పుకున్నాను. జైకి అన్నీ తెలిసినట్టు ఒక నవ్వు నవ్వి, వాడు తప్పు చేశాడని నాకు తెలుసు ఆరాధ్య, కానీ చూస్తూ ఉండు, ఒకరోజు వాడు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. అంత ఈజీగా మాత్రం క్షమించకు. వాడు నీ ప్రేమలో పిచ్చోడైపోయేలా చేయడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నాడు. మీకు అంత నమ్మకం ఎలా అని అడిగాను కుతూహలంగా. వాడు నిక్కర్లు వేసుకునేటప్పటి నుండి నాకు తెలుసు, వాడి నరనరం నాకు తెలుసు అంటూ జై కొంటగా నవ్వాడు. మా ఇద్దరి మధ్య మళ్ళీ నవ్వులు విరిశాయి. అంతలోనే జై తన ఫోన్ బయటకు తీసి, పద ఒక మంచి పిక్ తీసుకుందాం అన్నాడు. నేను వద్దు అని చెప్పేలోపే తను మా ఇద్దరిది ఒక అందమైన సెల్ఫీ క్లిక్ చేశాడు. పర్ఫెక్ట్ అన్నాడు చాలా గర్వంగా. ఇప్పుడు దీన్ని ఆరవ్కి పంపిద్దాం అంటూ అతని కళ్ళల్లో మళ్ళీ ఒక అల్లరి మెరుపు మెరిసింది. వద్దు, ఆరవ్కి ఎందుకు పంపించడం? నేను ఒక్కసారిగా కంగారు పడిపోయాను.
నీకు తెలియదు ఆరాధ్య, వాడికి పొసెసివ్నెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు దీన్ని చూసి వాడు ఎంత కుళ్ళుకుంటాడో చూడు అంటూ జై గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాను. సరిగ్గా నెక్స్ట్ సెకండ్లోనే జై ఫోన్ వైపు చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఆ ఫోన్ని నా వైపు తిప్పాడు. ఫోన్ స్క్రీన్ మీద ఉన్న ఆ మెసేజ్ చూడగానే నా కళ్ళు ఒక్కసారిగా పెద్దవైపోయాయి. నోరెళ్ళబెట్టి ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను. అసలు ఆయనకి ఏమైంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.